గుండె తప్పుడై నిరుద్యోగుల స్నేహ గీతమై నిరుద్యోగుల అక్కా చెల్లెలకి అన్నదమ్ములకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చిన మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, అట్లనే ప్రేమలత అక్క నన్ను నమ్మి మీ ముందుకు పంపించింది. వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి పాదాభివందనలు చేస్తున్నాను. నేను ఈ వార్డులో ఉంటాను, మీకు అందరికీ అందుబాటులో ఉంటాను. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేస్తే 5 నిమిషాల్లో మీ ఇంటి ముందు ఉంటాను. మీ అందరికీ సేవ చేసుకుంటాను. ఒక్క అవకాశం ఇచ్చి భారీ మేజర్తో గెలిపించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ మోడీ లేదంటే మోడీ చేపించే శక్తి ఉన్నది, లైట్ లేదంటే తన ఖర్చుతోనే పెట్టించే శక్తి ఉన్నది. ఎవరికైనా చిన్న చిన్న సహాయం అంటే వెంటనే చేసే శక్తి ఉన్నవాడు. ఏమి ఆశించి కౌన్సిలర్గా ఏదో సంపాదించామని రాలే, ఇంకా పేరు సంపాదించుకుందామని మాత్రమే వస్తున్నాడు. పైసలు తన దగ్గర కావాల్సినవి ఉన్నాయి కాబట్టి ఇంకా ఖర్చు పెట్టేటోడు కానీ ఒక పైసా తీసుకుంటాడు కాదు. కాబట్టి ఇక్కడ పేదలకు ఏదైనా కావాలంటే ఆ ఇళ్ల విషయంలో కానీ మిగతా విషయంలో ఏమి కానీ మీ అందరూ ఆయన సూచించినట్లయితే, ఇంతకుముందు ప్రేమలతక్క ఎట్లయితే వేసిందో ప్రేమలతక్క చేసినట్లే సున్నాకర్ ఖచ్చితంగా చేస్తాడని మీకు నేను మాటిస్తున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలన్నీ కూడా మీరు దయచేసి ఆలోచించండి. చివరిగా ఒక్కటే మాట, 2500 రూపాయలు ఇస్తానని ఇచ్చింది అక్కెవరికన్నా? 2500 ఇచ్చింది అక్కెవరికన్నా? రేవంత్ రెడ్డి ఇచ్చిందా? 2500 ఎవరికన్నా వస్తే వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కేని, రాని వాళ్ళందరూ 2500 రాని మా అక్కజనులందరికీ విజ్ఞప్తి, రాని వాళ్ళందరూ మా తమ్ముడు సుగుణాకర్ యొక్క కారు గుర్తుకోవటమని చెప్పేసి చెప్తున్నా. ఇంకేమన్నాడు పెద్దగా, నేను వచ్చిన తర్వాత మీకు 4000 చేస్తా. 4000 కాదు, కేసీఆర్ మీ ఇంట్లో ఇద్దరు పెద్ద పంచాయతీ పెట్టిండు, ముసలమ్మకు ముసలాయనకు పంచాయతీ పెట్టిండు. నేను వచ్చినట్లయితే ముసలమ్మకు 4000 ఇస్తా, ముసలాయనకు 4000 ఇస్తా. 4000 8,000 అవుతాయి. ఇచ్చినాక మాయ మాటలు చెప్పిండు, మస్తు చెప్పిండు. ఎవరికన్నా 4000 రూపాయలు వస్తే 4000 వచ్చిన మా పెద్దవాళ్ళు కానీ మా తాతలు కానీ కాంగ్రెస్ పార్టీకే ఓటేసుకోండి, నాకొద్దు. ఒకవేళ రాకున్నట్లయితే 4000 రాని అక్కడ మాత్రమే నేను కోరుతున్నా, మా పెద్దవాళ్ళని కోరుతున్నా. 4000 రాని పింఛన్ కొత్తగా ఎవరు కూడా ఒక్కడు కూడా ఇవ్వలే. 4000 చేస్తానని మోసం చేసిన కాంగ్రెస్ కాకుండా మా తమ్ముడు సుగుణాకర్ యొక్క కారు గుర్తుకేయమని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకేమన్నాక అందరికీ మహిళలే ఉన్నారు. ఇవాళ మీరు అనగానే కేసీఆర్ సార్ని కళ్యాణ లక్ష్మి నెరవేర్చినప్పుడు అసలు ఈ యొక్క రాష్ట్ర పరిస్థితి ఏంటో తెలియదు. ముందు పెడతా అని చెప్పి 50,000 పెట్టిండు, ఎస్సీలకు ఎస్టీలకు మొదలు పెట్టిండు. ఆ తర్వాత సంవత్సరం 70,000 చేసిండు, బీసీలకు అంతా ఇచ్చిండు. ఆ తర్వాత 1,00,000 రూపాయలు చేసి మొత్తం ఈ రాష్ట్రంలో తెల్ల కాటున్న ప్రతి ఒక్క ఆడబిడ్డలకు వాళ్ళ యొక్క ఇంట్లో పెళ్ళైనట్లయితే 1,00,000 రూపాయలు మొత్తం లక్షణంగా ఇచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఏం చెప్పిందాక, ఇప్పుడే పెళ్లి పెట్టుకోకండి, కొద్దిగా 4 నేను వస్తున్నా, డిసెంబర్ 9 నేను వస్తా. డిసెంబర్ 9 తర్వాత జరిగిన పెళ్లిలన్నిటి కూడా 1,00,000 రూపాయల మీద నేను ఇంత తులం బంగారం పెడతా అని చెప్పిండు. చెప్పినాక పెద్దగా చెప్పిందా, చెల్లె చెప్పిందా, ఎవరికన్నా వచ్చినాయా తులం బంగారం? వచ్చినాక ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? ఎవరికన్నా తులం బంగారం వస్తే వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కేంద్రే. కళ్యాణ లక్ష్మి రాలేదంట, పెళ్ళేది పిల్ల పుట్టింది కళ్యాణ లక్ష్మి రాలేదంటారు. తులం బంగారం రాని వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కేంద్ర, రాని వాళ్ళందరూ మా సుగుణాకర్ యొక్క కారు గుర్తుపెట్టారు.